ఏమంటారు ఇక్కడ, పేదరికం వల్లే రాష్ట్రంలో నక్సలైట్లు, వడ్డీ వ్యాపారుల దోపిడీ భరించలేకే విప్లవ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. ఈమె మంత్రి అయిన తర్వాత ఏమైందో మరి బ్రెయిన్ దుబ్బినట్టున్నది. వడ్డీ వ్యాపారుల దోపిడీ భరించలేక విప్లవ ఉద్యమాలు పుట్టుకొచ్చాయట. వడ్డీ వ్యాపారుల ఈ రాష్ట్రంలో దొరల పెత్తందారితనానికి ఇప్పుడు మీరు ఎవరైతే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో రెడ్ల కింద మీరు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ పెత్తందారితనానికి వ్యతిరేకంగానే కదా నక్సలైట్లు పుట్టుకొచ్చింది. పెట్టుబడిదారి పెత్తందారితనానికి దొరలతనానికి కదా వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది. మీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత నక్సలిజం భావాలు ఏవైతే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో అవన్నీ కూడా మర్చిపోయినట్టున్నారు మీరు. అసలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన ఉందో ఒకసారి మీరు అనలైజ్ చేసుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా ఎంత నెగిటివిటీ ఉందో మీ మీద? ఒకసారి మొలుక్కు పోయి ఒక సామాన్య దగ్గర మైక్ పెడితే బండ బూతులు వెళ్తూ ఉన్నారు. తెలిస్తే ఒకసారి పబ్లిక్ టాక్ చేస్తే, మొలుగులో ఒకసారి పబ్లిక్ టాక్ చేస్తే మీ బండారా మొత్తం బయటపడుతుంది. ఏందో అర్థం కాని పరిస్థితి. అసలు మీరు మంత్రిగా ఉన్నారో అర్థం కాదు, ఏందో అర్థం కాదు, ఏం తెలియదు. బయటికేమో మంచి అమాయకురాలుగా ఉంటారు, కానీ వెనకాల చేసేటేమో దందాలు వేరే కనబడుతూ ఉన్నాయి. చాలా పెద్ద దందాలు అయితే కనబడుతూ ఉన్నాయి. వస్తాయి అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి త్వరలో.